ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. నేను ఈ కిడ్స్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. నేను క్లాత్ను ఓపెన్ చేసి సగానికి ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 ఫోల్డ్స్ లాగా ఉండేటట్లు చూడాలి. ఓపెన్ వైపు అటు సైడు, క్లోజ్ మన వైపు ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటాము. ఇందులో నేను ఫస్ట్ బాడీకి కావాల్సిన క్లాత్ని సపరేట్ చేసుకుంటున్నానండి. ఇందులో 11 ఇంచెస్ నేను బాడీకి అని మార్క్ చేసుకున్నాను. మనం బాడీ కోసం మార్కింగ్ చేసుకున్న క్లాత్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న క్లాత్ని 4 ఫోల్డ్స్గా తీసుకొని క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకుందాము. నెక్ విడ్త్ 2.25 ఇంచు, షోల్డరు 3 ఇంచులు మార్క్ పెట్టుకుంటున్నాను. ఆర్మ్ హోలు 5 ఇంచులు మార్కింగ్ చేసుకుందాము. చెస్ట్ లూజు 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 9 ఇంచెస్ నేను స్టిచ్చెస్తో కలిపి తీసుకుంటున్నానండి. సమ్మర్ ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్గానే స్టిచ్ చేసుకుందాం. అలాగే కింద వెస్ట్ లూజు 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాము. చెస్ట్ లూజు వెస్ట్ లూజు కలిపి ఒక మార్కింగ్ డ్రా చేసుకుందామండి. లైన్ నెక్ డీపు 3 ఇంచెస్ తీసుకుంటాము. నెక్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నామండి. మనం వేసుకున్న మార్కింగ్స్ ప్రకారం బాడీ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, నెక్ కట్ చేసుకున్నామండి మనము. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసి కింద మనము ఇందాక తీసి పెట్టుకున్న క్లాత్తో ఇలా ఫ్రిల్స్ జాయింట్ చేసుకుంటామండి. జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనము పైన బాడీ పార్ట్ తీసుకున్నాము. దానికి నేను ఇట్లా వైట్ క్లాత్ కొంచెం తీసుకొని నెక్కు పైపింగ్ లాగా వేస్తున్నాను. వైట్ క్లాత్తో ఇలా నిదానంగా నెక్ చుట్టూ పైపింగ్ కోసం క్లాత్ స్టిచ్ చేసుకుందాము. రౌండ్ నెక్ కదా, మనం మధ్యలో చిన్న చిన్న కచ్ లాగా పెట్టుకుంటే నెక్ నీట్గా ఉంటుంది.
ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలాగే పైపింగ్ వేసి రెడీ చేసుకుందాం. ఇలాగ మనము 2 సైడ్స్ పార్ట్స్ కూడా నెక్ రెడీ స్టిచ్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ మనము పైన బాడీ క్లాత్కి కింద క్లాత్ ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకుందాం. ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు 2 క్లాత్ రైట్ సైడ్ లోపలికి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా స్టిచ్ చేసుకునేసి మనము క్లాత్ లెంత్ని బట్టి క్లాత్ ఎక్కువగా ఉంటే ఫ్రిల్స్ దగ్గరగా, క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రిల్స్ దూరంగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాము. పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకుందాము. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసుకుందామండి. ఇప్పుడు మనకు కింద క్లాత్ను ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. రెండు వైపులా క్లాత్ను ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాము. షోల్డర్స్ కూడా రైట్ సైడ్ లోపలికి, రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని క్లాత్ను జాయిన్ చేస్తాం.
జాయిన్ చేసిన తర్వాత మన చంక పీసుకు కూడా ఇలాగ వైట్ క్లాత్ తీసుకొని నేను చుట్టూ పైపింగ్ వేసుకున్నానండి రౌండ్గా. సేమ్ అలాగే రెండవ వైపును కూడా స్టిచ్ చేసుకుందాం. రెండు వైపులా చంక పీసుకు పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేసుకుందాము. నిదానంగా క్లాత్ను పట్టుకొని కింది వరకు జాగ్రత్తగా స్టిచ్ చేసుకుందాం. రెండవ వైపును కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. సో ఫైనల్గా మన కిడ్స్ ఫ్రాక్ రెడీగా అయిపోయిందండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్నాము.